మెమరీస్ లేదు, తగ్గిపోయింది. ఈ రీచ్ ది మ్యాక్సిమం 100th ఇయర్ వచ్చింది. 99 ఏళ్ళు జరుగుతున్నాయి. ఏం అడిగితే ఏం చెప్పగలుగుతారు? తప్పు పట్టద్దు దయచేసి. ఆ రోజుల్లో ఈ దగ్గర చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి పలకరించి చూసి పండో పొలమో తీసుకొచ్చి ఇచ్చి వెళ్తుంటారు. ఉద్యోగ లోపము మానవత్వం లోపము ఎవరికీ లేదు. సమకాలీకులం అందరూ. ఎవరికి ప్రవర్తన చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మా ఇంట వంట కూడా. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంతోమంది మహామహులు, దేశం గర్వించదగ్గ ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత అప్పటి ఉపాధ్యాయులది. అందులో ఒకరు దశరథ రామారావు గారు. ప్రస్తుతం వారింట్లోనే ఉన్నాం. ఆయనకి నిండు 100 ఏళ్ళు నిండాయి. వారి సతీమణి రుక్మిణి గారితో కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆనుకునే ఇప్పటికీ వాళ్ళు ఆ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న పరిస్థితి ఉంది. వయసు సహకరించకపోవడంతో కాసేపు మాత్రమే బీబీసీ ఆన్ టీవీతో ఆయన మాట్లాడడం జరిగింది. వారి ప్రియ శిష్యుల్లో ఒకరైన భమిటిపాటి సూర్యనారాయణ గారు వారితో ఉండే అనుబంధాన్ని పంచుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. నమస్కారం అండి. నా పేరు భమిటిపాటి వెంకట సూర్యనారాయణ. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను మా మాస్టర్ దీనికి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు విశాఖపట్నం మా నాన్నగారికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ పరిచయం చేశారు. నాకు విశాఖపట్నంలో నాకు మొట్టమొదటిలో పరిచయం చేసింది మా మాస్టర్. డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ చెప్పారు. మాస్టర్ గురించి మాట్లాడడానికి సాహసం చేయను కానీ బట్ మాస్టర్ మొదటి నుంచి కూడా ఈజ్ ఎ వెరీ 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 డిసిప్లిన్డ్ మ్యాన్. మాస్టర్ ఎన్సీసీలో ఆఫీసర్ గా పనిచేశారని చెప్పి మాకు తెలుస్తూ ఉండేది. మాస్టర్ ఎప్పుడు ప్యూర్ వైట్ డ్రెస్ లో ఉండేవారు. ప్రతి వాళ్ళకి కూడా మాస్టర్ అంటే చాలా అసలు బాబాయ్ మనం దాన్ని భరించలేము. అంత వైట్నెస్, ప్యూర్ వైట్ డ్రెస్ అనేటువంటిది నాకు తెలియదు మాస్టర్ వేర్ చేయడం. తర్వాత చాలా కామ్ గోయింగ్ పర్సనాలిటీ. పాఠాలు చెప్పేవారు. డిపార్ట్మెంట్ లో అన్నెసెసరీ విషయాల్లో ఏమీ కలిగించుకునేవారు కాదు. మాస్టర్ కి సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్సెస్ మా డిపార్ట్మెంట్ మీటింగ్స్ లో దాంట్లో చెప్తే ఉండేవారు. అది కాకుండా డిపార్ట్మెంట్ లో మాస్టర్ తోటి ఉన్నటువంటి కొలీగ్స్ వాళ్ళు కూడా చాలా అన్యోన్య సంబంధంగా ఉండేటువంటి వారు. మాస్టర్కి అప్పుడప్పుడు నేను వచ్చి కనపడుతూనే ఉంటాను. తర్వాత మాస్టర్ మెసేజ్ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. మేడ్ ఫర్ ఈచర్, నాకు మటుకి మేడ్ ఫర్ ఈచర్ గా అనిపిస్తూ ఉంటుంది. మాకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ క్లాసెస్ చెప్పారండి. మాస్టర్ చాలా సిన్సియర్గా వచ్చేవారు, సిన్సియర్గా చెప్పేవారు. ఒక పేపర్ చెప్పారు మాకు. మాస్టర్ జనరల్ గా యూనివర్సిటీ వాళ్ళు చాలా మాటలు సత్కారం చేస్తామని కానీ డిఫరెంట్ అకేజన్స్ లో 90 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఎక్సెప్ట్ సత్కారం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు మాస్టర్ ఎప్పుడు అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయలేదు. ప్రస్తుతం రుక్మిణి గారు మనతో ఉన్నారు. పాత జ్ఞాపకాలను ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా చేశారు. ఎన్సీసీ ఆఫీసర్ చేశారు కదా. అప్పుడు రోజుల్లో ఎలా ఉండేది అసలు? ఆ డిసిప్లిన్ అది, ఆ పిల్లలు ఎలా వినేవారు, ఆ గురుగారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉండేవారు అనేది మీకు తెలుసా? ఆయనతో పాటు నేను ఎంజాయ్ చేసేదాన్ని. ఎక్కడికో క్యాంపుకి వెళ్ళారంటే వెళ్ళేటప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుని వచ్చి ఏం జరిగిందో అన్నీ చెప్పేవాళ్ళు. ఒంటరిదాన్ని నేను. నాకు కొడుకు కూతురు ఉన్నారు. బట్ నౌ దే ఆర్ నో మోర్. కొడుకు ఇంజనీరింగ్ చేశాడు, కూతురు సైన్స్ ఎంఎస్ అవన్నీ చేశాడు. బట్ దే ఆర్ నో మోర్. మాకు ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలే. ఇంకా అప్పట్లో గురువుగారు అంటే భక్తి, గౌరవం ఉండేవి కదా. ఆ రోజుల్లో ఒకసారి ఆ ప్రియ శిష్యుల్లో ఎవరైనా 2-3 మీ ఇంటికి వస్తుంటారా? ఎవరైనా మాట్లాడుతుంటారా కష్ట సుఖాలు? వచ్చిన వాళ్ళందరూ వస్తారు. ఆ రోజుల్లో ఈ దగ్గర చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి పలకరించి చూసి పండో పొలమో తీసుకొచ్చి ఇచ్చి వెళుతూ ఉంటారు. ఇగో అటురే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి జ్ఞాపకార్థం. అప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్లోనే ఉండేవారండి? కొన్నాళ్ళు క్వార్టర్స్లో ఉన్నాం. అంటే ఇరుగు పొరుగు వారితో, అంటే సమకాలీన ప్రొఫెసర్స్తో ఎలా ఉండేవారు? అందరం కలిసిమెలిసి ఉండేవారు. ఒకింటి వాళ్ళ ఎదురింట్లో డాక్టర్ గారు ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా ఆ డాక్టర్ మా ఇంటికి రావడం పోవడం జరుగుతుంది. క్వార్టర్స్లో ఉన్నప్పుడు అందరం ఒకే యూనిట్. మాది పెంకుటిల్లు ప్రిఫర్ చేసుకున్నాం, చల్లగా ఉంటుందని. పాత పెంకుటిల్లు
అది పెద్ద హాల్ ఉంటుంది అనమాట. ఏ ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా ఆ హాల్లో గ్యాదర్ అవ్వడం తేలిగ్గా ఉండేది, సంతోషంగా స్పెండ్ చేసేవాళ్ళం. ఇంకా అంతకన్నా ఏం చెప్పగలం. వీఆర్ ఆల్ టుగెదర్. ఇవాటికి కూడా మేము మీట్ అయితే పాత జ్ఞాపకాలు తెచ్చుకుని సరదా పడతాం. తమరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? తమరు విద్యాభ్యాసం? నాకు విద్యాభ్యాసం ఏముందమ్మా, ఏమీ విద్య లేదు నాకు. ఈ రోజుల్లో ఓనామహాలకు ఎంత విలువో ఆ రోజుల్లో 100 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్కి అంత విలువ, అంతే కదా. ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరాను. అబ్బో దానికి పెళ్లి కాదని మా బామ్మ గోల్ చేసేది. పెళ్లి చేయడం, అతను పెళ్లి చేయడం మా బామ్మ కోపపడేది. అట్లా ఆ రోజులు అట్లా జరిగిపోయింది. అప్పట్లో చదువు పట్ల చాలా ఆసక్తి అది పేరెంట్స్లో పై చదువులు చదివించే వాళ్ళకి ప్రోత్సహించేవారండి. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు బాగా నాలెడ్జ్డ్ పీపుల్. మా తాతగారు బెదవాడలో పాటిబండ వెంకటరమణయ్య గారని, ఆ రోడ్డుకే పాటిబండ వారి వీధి. మా నలుగురు అన్నదమ్ములు. మా నాన్నగారు, మా పెద్దనాన్నేమో బెంగళూరు మెడ్రాస్లో డిస్ట్రిక్ట్ జడ్జి చేసి హైకోర్టు జడ్జి చేశాడు. అందరూ వరుస అంతా. మా బావగారు హైకోర్టు జడ్జి చేశాడు. ఇప్పుడు మా ఆయన బ్రదరు హైకోర్టు రిజిస్ట్రార్ కూడా చేశాడు. ఉద్యోగ లోపము మానవత్వం లోపము ఎవరికీ లేదు. సమకాలీకులం అందరూ. ఎవరికి ఒళ్ళు పొగరదిగి ప్రవర్తన చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మా ఇంట వంట కూడా. అదొకటే సంతోషం, కృతజ్ఞతలు మీ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అప్పట్లో మానవ సంబంధాలు ఎలా ఉండేవండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరు చూస్తున్నారు కదా, అంతా కలిసిపోయి ఉండేవాళ్ళం. తేడా మా మనుషులు ఆ మానవత్వమే ఇప్పటికీ కదులుతుంది. ఇవాళకి మారమంటే మారుతుందే, మారదే. మాస్టర్ చాలా చాలా పంక్చువల్గా ఉండేవారు అనేవారు కదా, ఎలా ఉండేది? అంటే ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క యూనివర్సిటీ, ఎలా తేడా ఏం లేదు, ఉండేది కాదు. అదే అలవాటు చేశారు. కలిసి బతికాను కాబట్టి ఎట్లా ప్రవర్తించాలో ఆయన చెప్తే చేసేవాడు. అదే అలవాటు అయిపోయింది మాకు. ఒక్కసారి రావడం అంత కొత్తగా నేర్చుకున్నది ఉండదు. ఆయన ఎట్లా చేస్తే మేము అట్లా చేసేవాళ్ళం. నమస్కారం సార్. సార్, ఆంధ్ర యూనివర్సిటీతో మీకు ఉండే అనుబంధం చెప్పండి సార్ కొంచెం. ఎన్సీసీ ఆఫీసర్గా చేశారు, అక్కడ మేజర్గా చేశారు. అప్పట్లో ఎలా ఉండేది యూనివర్సిటీ, మీరు చూశారు కదా? ఎప్పుడు మాకు ఎక్కువే. మేము తెలుసుకోవడానికి వచ్చేటప్పుడు హయ్యర్ లెవెలే కదా. ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మేధావులు, చేతైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు అనే అనుకునే వెళతాం. సిఆర్ రెడ్డి గారు గుర్తున్నారండి? మెమరీస్ లేదు, తగ్గిపోయింది. రీచ్ ది మ్యాక్సిమం 100th ఇయర్ వచ్చింది. 99 ఏళ్ళు జరుగుతున్నా ఏం అడిగితే ఏం చెప్పగలుగుతారు? తప్పు పట్టద్దు దయచేసి. మీ గురించి చెప్పాలట, మీ గురించి చెప్పండి. నా గురించి ఏముంది, యూనివర్సిటీ వర్క్ చేశాను. టెన్నిస్ ప్లేయర్ని, ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీలో మేజర్, టెన్నిస్లో రికార్డు కప్పులు వచ్చినాయి. ఇగో ఇది పెట్టిన సిల్వర్ కప్స్ పెట్టా. అవి మారిస్తే ఎక్కడ పెట్టాలి చూస్తే ఇత్తడి డబ్బాలు వచ్చాయి. తెలియలేదు నాకు అప్పుడు. అవన్నీ ఇన్ని కప్పులు ఆ షెల్ఫ్లో పట్టలేదు, కప్పులు వచ్చినవి. ఇన్ని కప్పులు ఉన్నాయి, మార్చి ఏదైనా చేసుకురావయ్యా అంటే పప్పు టిఫిన్లు వేసుకునే డబ్బాలు ఉంటాయి, ఇత్తడి కప్పులు డబ్బాలు. ఆ డబ్బాలు 3 or 4 వచ్చాయి. అంటే యూనివర్సిటీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటే మీకు ఏమనిపిస్తుందండి? గొప్పతనమే రొట్టె. అంటే యూనివర్సిటీలో అప్పట్లో కలిసిన ప్రముఖుల గురించి ఎవరైనా చెప్తుండేవారా గురుగారు? అంతా మీట్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పమంటే సిఆర్ రెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి టైంలో కూడా ఉన్నారు కదా వాళ్ళ. సర్వే రాధాకృష్ణ గారు వాళ్ళతో మాకు మీట్ అవ్వలేదు. మేము మీడియం క్లాస్ అన్న కింద అనుకోవాలి మనం. మాది ఏదో రెక్కలు వచ్చాయి, కొమ్ములు వచ్చాయి అన్నట్టు లేవు. మేము అందరితో సమానంగా ఈక్వల్గా బతికాం. ఎక్కడా లోపం లేదు, దరిద్రం లేదు. లేదన్న దరిద్రం అనుభవించలేదు. ఒళ్ళు పొగరు దిగి ఒళ్ళు వీగి అసభ్యంగా ప్రవర్తించలేదు. మా నలుగురితో గౌరవంగా మర్యాదగా బతికాం. అంటే మాస్టర్ దగ్గర ఎంతో మంది చదువుకొని పైకి వెళ్ళారు కదా, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇవాటి రోజుకి మీ దగ్గర ఎన్సీసీలో ఉండేవాళ్ళం అండి. ఆ ట్రే వాళ్ళు ఇచ్చింది, ఆ డబ్బా వీళ్ళు తెచ్చింది మెమరీ. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ ట్రే మీకు ఇచ్చాడు ఈతాకులతో దాన్ని కేర్ చేస్తూ, పెద్ద ప్లాస్టిక్ ట్రే. ఇంకెవరో ఇంకో అగ్గిపెట్టి లాంటి డబ్బా ఇస్తే దీనికి ఎంత విలువో దానికి అంతే విలువ మాకు. అది చూడగానే వాళ్ళు జ్ఞాపకం వస్తారు కదా.
అందుకని మాకు పెద్ద చాలా తెలిసిన వాళ్ళం, నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. ఇది అయితే ఏమీ లేదు. మేము ఎట్లా పెంచారో మమ్మల్ని మేము అట్లాగే పెరిగాం. మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేలేదు, వచ్చి వీళ్ళింటికి చెడ్డ పేరు తీసుకురాలేదు. మేము నిలబెట్టుకున్నాం మా గౌరవం. నమస్కారం అమ్మా. నమస్కారం చాలా మంచి అమ్మా. విషయాలు తెలియజేశారు. Thank భావితరాలకి మీ కుటుంబం ఒక ఆదర్శంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం అనుకోవాలి. నమస్కారం. నమస్కారం. ఇది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మాస్టర్ కుటుంబం. Yes. ఇప్పటికీ కూడా ఆ పాత జ్ఞాపకాలని వాటిని నెమరేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద అవార్డులు ఎంత ముఖ్యమో అలాగే వారి దగ్గర చదువుకున్న శిష్యులు ఇచ్చే చిన్నపాటి కానుకలు కూడా అంతే సమానంగా చూసే ఒక గౌరవమైన ఆ కుటుంబం మనం ఇప్పుడు చూసాము. వారి వైవాహిక జీవితం ఇంకా ముందు ముందు చాలా ప్రశాంతంగా జరగాలని మనము కోరుకుందాం. నమస్కారం.